జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ. నిన్నటి రోజున పేదల పెన్నిధి మా ప్రియతమ నాయకుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిశీల గారి చేతుల మీదుగా 144 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతుండ్రు. మేము సర్వే చేస్తే 2600 పైచిలకు ఇండ్లు స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు అని గుర్తించినాం మేము. కాకపోతే ఇప్పుడు ఆ ఉన్న 144 ఇండ్లు ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతున్నాయి. ఫస్ట్ విడతగా ఒక వార్డుకు 5 ఇద్దాం, సెకండ్ విడతగా 800 పైచిలకు మందికి ఇద్దాం, 1000 మందికి కంప్లీట్ గా అవుతాయి. ఇంకా 1500 మందికి 3వ విడత ఇస్తామని మా ఎమ్మెల్యే గారు ఆలోచన. అది తెలిసి తెలియక 144 మందికి ఇచ్చిళ్ళు. ఇంకా కత్తి మంది ఎటుపోతారు? మీ హయాములే 2000 పైచీలకు మున్సిపల్ నుంచి మేము రిపోర్ట్ తెచ్చుకున్నాం. ఆ దానిలో ఉన్న పేర్లే మేము సెలెక్ట్ చేసినాం. బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి ఇల్లు, బీజేపీ వాళ్ళకి వచ్చినాయి. మరి ఇల్లు కడితే వాళ్ళకి ఇప్పుడు కూలగొట్టమంటారా? మరే ఖబర్దార్ చెప్తున్నా, బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు కడతలు బేస్మెంట్స్ వేసే లక్ష రూపాయలు సోమంటే నిన్న మాట్లాడిన వాళ్ళ తమ్ముళ్లకు అన్నలకు మరి కూలగొట్టమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వలే ఇల్లు. నిరుపేదలను గుర్తించి మా నాయకుడు చెప్పిండు ఇట్లాంటి విమర్శలు ఎవరికి తావు లేకుండా ఉండాలని మా నాయకుడు ముదుగాల చెప్పిండు. ఫస్ట్ విడతగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కిరాయికి ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి. సెకండ్ విడత వాళ్ళకే ఇవ్వాలి, 3వ విడత వాళ్ళకే ఇవ్వాలి. నిరుపేదలకు ఇచ్చినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నా పేరు నిలబడతా అని చెప్పిండు ఆయన.